అంటే ఈ ఘటన జరిగి సుమారు 3 గంటల టైం అయింది. అప్పటి నుంచి కూడా మీరు ఉన్నారు. ఈ యొక్క ప్రాంతాన్ని కూడా మీరు చూశారు. అసలు ఏంటి ఎలా అనిపిస్తుంది? వచ్చేటప్పటికంటే ఇది ఏమీ అంతా ఒక బూడిదతోనే కాలిపోయి ఉంది. ఇంకేమి మనుషులు అయితే ఇక్కడ స్థానికులందరూ చాలామంది సర్వీస్ చేస్తున్నారు. ఇక్కడ 3 ఆవులు అక్కడ ఎదర ఉంటే 3 ఆవులకి వదిలితే మాత్రం వెంటనే 3 ఆవులు మాత్రం సేవ్ అయిన పాకలు ఉన్నాయి. స్థానికుల సమాచారం ఆ 3 ఆవులు ఉన్నాయి. మిగతా మనుషులు మాత్రం ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బతకలేదు. చాలా ఈ పొలాల్లోని వాటిలో కాలువతలు కూడా పోయింది. స్థానికులు అనుకునే విధానం బట్టి అయితే ఏదో భూకంపం అనుకున్నారట. వేటలపాలెం స్థానికులందరూ అల్లిపోయారు చాలామంది. ఇలాంటి ఒక పెళ్ళిళ్ళకి ఒక ఫంక్షన్లకి వెలిగే బాంబుల గురించి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇలాంటి మన ఆనందం గురించి ఇలాంటి జీవితాలు పాడైపోతుందంటే అసలు బాణాసంచి తయారు చేయకూడదనే నా ఉద్దేశం. ఇంత జీవితాలు పోయినా చూసారు ఎలా ఉందో. మన 2 గంటల 10 నిమిషాలు జరిగింది. అప్పటి నుంచి స్థానికులు చేస్తున్నారు. పాపం అధికారులు ఎంతో మన కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి ఆర్డీఓ గారి దగ్గర అందరూ వాళ్ళన్ని విధాలా సాయం చేస్తున్నారు. ఏం చేసినా ఇప్పుడే మంటలు అదుపులోకి వస్తున్నాయి. దీన్ని బట్టి ఏంటంటే కొంచెం ప్రభుత్వమే తగు చర్య తీసుకుని ఇలాంటి అరికట్టాలి. సానసశివబాబు గారు కూడా స్పందించి వెంటనే బయలుదేరారు. ఇప్పుడు వస్తున్నారు. మా ఫౌండేషన్ ద్వారా సానసశివబాబు గారు వీళ్ళ మృతులకి మన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం సారు సతీష్ గారు అనౌన్స్ చేస్తారు. ఈ సానా సతీష్ ఫౌండేషన్ నుంచి కూడా ఎవరైతే మృత్యువాత పడ్డారో ఆ సభ్యులకు కూడా వారి వంతు సహాయం కూడా అందించే విధంగా కూడా సానా సతీష్ కూడా చూస్తారని చెప్పి వారి సభ్యులు కూడా చెప్తున్నారు. ఓవర్గా చూస్తే ఈ ఘటన జరిగిన ప్రాంతంలో చాలా విషాద ఛాయలు అయితే అలుపుకున్నాయని చెప్పి చెప్పవచ్చు. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, వేగాట్ల.